కరీనా కపూర్ నటించిన బకింగ్హామ్ మర్డర్స్ సినిమా ఎన్టీఆర్ దేవరని అధిగమించి టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. ఈ నెల 8వ తేదీన ఎన్టీఆర్ దేవర, కరీనా బకింగ్హామ్ మర్డర్స్ చిత్రాలు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ సినిమాను కరీనా సినిమా బీట్ చేసి ఇండియాలో నెంబర్ 1గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర థియేటర్లలో సంచలన వసూలును సాధించిన ఓటీటీలో ఆ స్థాయి ప్రభావం చూపించలేకపోతోంది. ఇక కరీనా చిత్రం థియేటర్లలో సెప్టెంబర్ 13న రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. అయినా ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. అంతేకాదు, ఓటీటీలో కేవలం హిందీలోనే అందుబాటులో ఉంది. దేవర మాత్రం హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది. బకింగ్హామ్ మర్డర్స్ క్రైమ్ థ్రిల్లర్, గ్రిప్పింగ్ స్టోరీతో పాటు బలమైన క్యారెక్టరైజేషన్స్ ఉండడంతో చార్ట్లో దేవర్ లాంటి స్టార్ స్టడ్ సినిమాను కూడా అధిగమించేలా చేసింది. మరి తొలివారం స్ట్రీమింగ్ చార్ట్స్లో నెంబర్ 1లో ఉన్న కరీనా కపూర్ ది బకింగ్హామ్ మర్డర్స్ చిత్రం అదే ఊపును ఎన్ని వారాలు కొనసాగిస్తుందో చూద్దాం. ఇప్పటికే పలు టాక్ షోస్ నిర్వహించిన రానా దగ్గుపాటి ఇప్పుడు ప్రైమ్ వీడియో కోసం మరో టాక్ షో నిర్వహిస్తున్నాడు. ఈ నెల 23 నుంచి ఆ షో ఆరంభం కాబోతోంది. స్టార్స్ అంతర్గత విషయాలను బహిరంగపరిచేలా ఈ టాక్ షో అన్స్క్రిప్టెడ్ ఉండబోతోందట. తొలి ఎపిసోడ్లో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, మలి ఎపిసోడ్లో నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఉంటారట. అంటే డిసెంబర్ 4న పెళ్లితో ఒకటి కాబోతున్న చైతు, శోభిత జంట సీక్రెట్స్ను ఆ షోలో బట్టబయలు చేయబోతున్నాడన్నమాట. ఈ టాక్ షో తొలి సీజన్లో 8 ఎపిసోడ్స్గా రానుందట. ఇక సిద్ధు జోనలగడ్డ, శ్రీలీల, నాని, దుల్కర్ సల్మాన్ వంటి తారలు కూడా ఈ టాక్ షోలో పాల్గొంటున్నారు. ప్రతి శనివారం ఈ టాక్ షో టెలికాస్ట్ ఉండనుంది. ఈ షోను ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో టెలికాస్ట్ చేయనుంది ప్రైమ్ వీడియో. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ నిఖిల్ మథోక్ తెలియజేశారు. ఈ షో నిజమైన బంధాలకు సంబంధించిందని అంటున్నాడు రానా. ఇప్పటికే పలు టాక్ షోలను సక్సెస్ చేసిన రానా హోస్టింగ్ ఇప్పుడు ప్రైమ్లో టాక్ షోను ఎలా హ్యాండిల్ చేశాడు? ఇది బాలయ్య అన్స్టాపుల్కి పోటీ ఇస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే. సూర్య నటించిన కంగువ ఆడియన్స్ ముందుకు రావడానికి కొద్ది గంటల ముందు వరకు ప్రమోషన్ చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ముంబైలో రిలీజ్కి ముందు ప్రచారంలో పాల్గొన్న హీరో సూర్యను లేట్గా రావడంపై ప్రశ్నించాడు రిపోర్టర్. అయితే సూర్య ఎంతో ఓపిగ్గా తన ఆలస్యానికి కారణాన్ని వివరించాడు. ప్రతి చోట ప్రచారంతో బిజీగా ఉండడమే ఆలస్యానికి కారణమని చెప్పినా పదే అదే విషయమే ప్రశ్నిస్తూ వచ్చాడు సదరు విలేకరి. ఇక దీనికి ముందు ఓ కన్నడ విలేకరి కూడా సూర్యను చికాకు పెట్టాడు. రజనీకాంత్ వేటయాన్ సినిమాతో పోటీ నుంచి తప్పుకుని శివరాజ్ కుమార్ భైరితిరంగల్తో పోటీ పడడం ఎంతవరకు సబ్బని ప్రశ్నించాడు. అంతేకాదు, సూర్య కంగువ కర్ణాటకలో 300కు పైగా థియేటర్లో రిలీజ్ అవుతోంది. మరి తమిళనాడులో కన్నడ సినిమాల రిలీజ్కు థియేటర్లు ఎందుకు లభించడం లేదని ప్రశ్నించాడు. శివరాజ్ కుమార్ భైరతిరంగల్ సినిమాకు తమిళనాట 300 థియేటర్స్ ఇప్పించాలని డిమాండ్ చేశాడు. ఇది కొంచెం సూర్యను ఇబ్బంది పెట్టినా తాను పంపిణీ రంగంలో లేనని, అయినా తప్పకుండా తన వంతు కృషి చేస్తానని సమాధానం ఇచ్చాడు సూర్య. పాన్ ఇండియా చిత్రాల ప్రచారం అనేది లోకల్గా నిర్వాహకులు ఏర్పాటు చేసే కార్యక్రమం అయినా హీరోలు అలర్ట్గా లేకుంటే ట్రోలింగ్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో పాన్ ఇండియా స్టార్స్ ఇకపై ఈ విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పదు. ఏమంటారు? గతంలో ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్ వంటి బాలల చిత్రాలతో సందేశాన్ని అందించే ప్రయత్నం చేసి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న వ్యక్తి భీమగాని సుధాకర్ గౌడ్. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆయన తీసిన మరో బాలల లఘు చిత్రం అభినవ్. చేజ్డ్ పద్మవ్యూహం అన్నది దీని ట్యాగ్. ఇందులో సమ్మెట గాంధీ, సత్యార్రా, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రలు పోషించారు. గ్రామీణ ప్రాంతాల్లో హరిజన, గిరిజన విద్యార్థులు గంజాయి మాఫియా చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఎలా తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు, దాని నుంచి పిల్లలు ఎలా బయటపడాలనే అంశంతో తీసిన చిత్రమే అభినవ్. దీనిని అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్కు పంపించామంటున్నారు దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్. మరి ఈ లఘు చిత్రం ద్వారా ఆయన ఎన్ని అవార్డులు, రివార్డులు అందుకుంటాడో చూడాలి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్తో అమీర్ ఖాన్కి చక్కటి అనుబంధం ఉంది. గత ఏడాది జనవరిలో విడుదలైన పఠాన్ సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ను ఫన్నీగా అభివర్ణించాడు అమీర్ ఖాన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ సీన్ గురించి ప్రస్తావిస్తూ నిజానికి తను సినిమా చూడలేదని, అయితే సోషల్ మీడియాలో వచ్చిన క్లిప్ను చూశానని చెప్పాడు అమీర్. ఇద్దరు సూపర్ స్టార్స్ విలన్స్తో పోరాడుతూ భారతీయ సినిమాలో వారి వారసత్వం గురించి సరదాగా చర్చించుకునే సీన్ అప్కమింగ్ స్టార్స్ను నిరుత్సాహానికి గురిచేసిందన్నాడు అమీర్. ఆ సీన్ చాలా ఫన్నీగా ఉందని, అయితే వారిద్దరూ బాగా ఎంజాయ్ చేసి సీన్ చేసి ఉంటారని చెప్పాడు. అమీర్ అన్నట్లు ఇద్దరు టాప్ స్టార్స్ మధ్య ఉన్న స్నేహాన్ని
ఆ సీన్ ప్రతిబింబిస్తుంది కూడా. సినిమా పరిశ్రమపై వారి ప్రభావం కూడా హైలైట్ చేసేలా ఆ సీన్ ఉంటుంది. ఇక అమీర్ విషయానికి వస్తే చివరిసారి లాల్ సింగ్ చద్దాలో కనిపించాడు. ప్రస్తుతం సితారే జమీన్ పర్లో నటిస్తున్నాడు. అలాగే రజనీకాంత్ కూలీలో అతిథిగా మరవనున్నాడు. లోకేష్ కనకరాజ్తో మరో సినిమా కూడా కమిట్ అయినట్లు వినిపిస్తోంది.